అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం మేడం. అందరికీ నమస్కారం అండి. మాది వైజాగ్ దగ్గర మధురవాడ. నా పేరు నాగలక్ష్మి. ధ్యాన అనుభవాలు గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. నేను ధ్యానంలోకి రాకముందు చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బాగుంది. ధ్యానం చేయడం వల్ల అనంతమైన లాభాలు. మనకు క్యాన్సర్ దగ్గర నుంచి, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ధ్యానంలో తగ్గించుకోవచ్చు. దానికి ఉదాహరణ నేను చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని ధ్యానంలోకి రాకముందు. సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంటి సమస్యలు. ఆ పత్రి సార్కి నిజంగా శతకోటి వందనాలు. మనం ఏం చేసినా పత్రి సార్ రుణం మనం తీర్చుకోలేము. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా బాగున్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు 10వ సంవత్సరం నడుస్తుంది. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? రోజుకి ఇంచుమించు 4 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తాను. తెల్లవారి 3కి లెగిస్తాను ధ్యానంకి. ఎవరో ఆటోమేటిక్గా గురువులు నిజంగా మనల్ని తట్టి లేపినట్టే 3 గంటలకు లేస్తాను, 7 గంటల వరకు ధ్యానం చేస్తాను. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఏమైనా తాడే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? వచ్చాయి, చాలా అనుభవాలు వచ్చాయండి. మరి చెప్పాలంటే మీకు చెప్పండి. చెప్పాలి. మీకు బాగా నచ్చిన అనుభవాలు చెప్పండి. అప్పుడు చాలా అనుభవాలండి. చెప్పాలంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. 10 సంవత్సరాలు ధ్యానం అంటే మరి ఎన్ని అనుభవాలు. అందరికీ ఉపయోగపడే అనుభవాలు రెండు చెప్పండి. అందరికీ ఉపయోగపడే అనుభవాలంటే మనం ధ్యానం చేయడం వల్ల మనం ఏది అనుకుంటే అది మనకు సక్సెస్ అవుతుందండి. మెయిన్ అది నేను తెలుసుకునేది అయితే అదే. నేనేమనుకున్నా, నేను ధ్యానంలో కూర్చొని నేను ఒక మాట అనుకుంటాను అనుకోండి, నాకు ఎవరైనా ఏమైనా ఇవ్వాల్సి ఉన్నా, నాకు ఎవరైనా నా దగ్గరికి రావాల్సి ఉన్నా, నేను బయటకు వెళ్ళనవసరం లేదండి. నేను ఇంట్లో ధ్యానంలో కూర్చొని నాకు ఫలానా వ్యక్తి చాలా రోజులు బట్టి కనిపించలేదు అనుకుంటానండి. సరే, నేను పైకి వచ్చినప్పటికి ఆ వ్యక్తి కనబడతాడు. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను ఇండివిజువల్ అండి, ఎవరు లేరు. నన్ను ఎవరు తీసుకెళ్తారా, ఏ గురువు గారు వస్తారా, నన్ను ఎవరు పట్టుకెళ్తారా అనుకొని తలుపు వేసుకుని బయటకు వస్తాను. నన్ను ఎవరో ఒక గురువు గారు వచ్చి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ముక్కుమోహం తెలియపోయినా మేడం మీరు రండి అని నన్ను తీసుకొని వెళ్ళిపోతారు. నాకు ఇలాంటి చాలా అనుభవాలండి. నాకు ఎవరైనా ఏమైనా ఇవ్వాల్సి ఉన్నా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగనండి, వాళ్ళే నా దగ్గరికి. పత్రి సార్ ఉన్నప్పుడే మీరు ధ్యానంలోకి వచ్చారు? పత్రి సార్ ఉన్నప్పుడు ధ్యానంలోకి చాలా అనుభవాలు. సారు నాకు ప్రకృతి వ్యాలీలో సన్మానం కూడా చేశారు. మాది మధురవాడ అని చెప్పాను కదండి. మా ఇంటి మీద 10x10 పిరమిడ్ కట్టించాను. మేడం గారు, స్వర్ణమాల మేడం గారితో చేతుల మీదుగా పిరమిడ్ ఓపెనింగ్ చేయించాను. తర్వాత సంవత్సరం తర్వాత మాడుగులు జగదీశ్వరి మేడం గారితో యానివర్సరీ చేయించాను, పిరమిడ్ యానివర్సరీ. తర్వాత మా మధురవాడ ఏరియాలోనండి చాలా యాక్సిడెంట్లు అయిపోయి, చాలా యాక్సిడెంట్లు మామూలు కాదు. మధురవాడ ఇంకా దారుణం. నేను కరోనా టైంకి ముందే నేను పిరమిడ్ కట్టించుకున్నానండి. పిరమిడ్ కట్టించుకోవడం వల్ల నాకు చాలా అనుభవాలు వచ్చాయి. నేను అనుకున్నవన్నీ సక్సెస్ అవుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఊరు పరంగా మనం పిరమిడ్ కట్టించుకున్నాం, ఊర్లో వాళ్ళు బాగుపడతారు. ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎలా తగ్గించాలా అని ప్లాన్ చేసుకొని రోడ్ల మీద ఎస్ఐలతోటి, సిఐలతోటి పర్మిషన్ అడుక్కొని డివైడర్ల మీద నేను మధురవాడ ఆనందపురం నుంచి మద్దెలపాలెం వరకు సిఐతో పర్మిషన్ తీసుకొని మొత్తం 8 పిరమిడ్లు నా ఓన్గా పెట్టించానండి. ఈరోజు ఎక్కడ యాక్సిడెంట్లు లేవని సిఐలు, ఎస్ఐలు వాళ్ళే నాకు ఫోన్ చేసి, మేడం మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా బాగా. నాకు అప్పుడు పర్మిషన్ ఇవ్వడం ఇంకా చాలా ఇబ్బంది పెట్టారండి. చెప్పాలంటే నిజంగా దారుణం. గవర్నమెంటెడ్ కదండి, గవర్నమెంటెడ్ దగ్గర మనం పర్మిషన్ ఎలా తెచ్చుకుంటాము? డివైడర్ మీద పిరమిడ్ పెట్టించాలని కోరిక అయితే నాకు ఉంది, కానీ ఏం చేయాలో నాకు అస్సలు తెలియదు. నేను ధ్యానంలోకి వచ్చిన 10 నెలలు నా ఇంట్లో పిరమిడ్ కట్టించుకున్నానండి. పిరమిడ్ కట్టించుకుంటే మా వారికి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. డివైడర్ల మీద పెట్టించానండి. డివైడర్ల మీద ఎంత కాలమ్స్ పెట్టి పిరమిడ్లు పెట్టించాను. నా ఓన్గా 8 పిరమిడ్లు పెట్టించాను నా ఓన్ ఖర్చుతో. కానీ సీఎం మాత్రం నన్ను చాలా ప్రశ్నించాడు. నాకు ఎక్కడ 6 నెలలు వాళ్ళతో డిస్కషన్ చేశాను, సీఎల్తో, ఎస్ఎల్తో 6 నెలలు డిస్కషన్ చేసి, సారు నేను ఎవరిదే ఆస్తి అడగలేదు, పిరమిడ్ కట్టుకోవడం వల్ల నేను మంచి అనుభూతి పొందాను, ఇది పెట్టుకోవడం వల్ల అనారోగ్యాలు తగ్గుతున్నాయి, మనం అనుకున్నవి జరుగుతున్నాయి, మన బాడీ పరంగా బాగున్నాము,
అలాగే రోడ్ల మీద పెడితే యాక్సిడెంట్లు తగ్గుతాయేమో అని నా మైండ్లో ఒక థాట్ వచ్చింది, పెట్టాలని నేను అనుకుంటున్నాను. రిక్వెస్ట్ అండి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ అడిగానండి. నేను అడిగితే వాళ్ళు చాలా రకాలు నన్ను, లేడీస్ని కదా మనం అదో రకంగా మాట్లాడతారు. మీకు ఏమైనా ఫండ్ వస్తుందా, మీకు ఏమైనా గవర్నమెంట్ డబ్బు ఇస్తాడా, లేకపోతే మీకు ఇందులో ఏమైనా కలిసి వస్తుందా, మీ ఓన్గా డబ్బు ఖర్చు పెట్టుకొని ఎందుకు ఇంత చెయ్యాలంటే, లేదండి నాది సర్వీసు అని చెప్తే 6 నెలలు పోయిన తర్వాత నన్ను ఇండివిజువల్గా రమ్మన్నాడండి. అసలు మరి ఇప్పుడు ఇలాగ ఇది చెప్పొచ్చో చెప్పకూడదు తెలీదు. రమ్మంటే వెళ్ళి అప్పుడు అతనికి రిక్వెస్ట్ చేశాను, సారు నేను పిరమిడ్ పెట్టిస్తాను, మీకు దాని తాలూకా రిజల్ట్ మీకు అర్థం కాకపోతే తన్ని తోసియండి, డబ్బులు నాయే, ఖర్చు నాదే, దానికి అవసరం అనుకుంటే మీరు ఉంచండి అని చెప్పేసి నేను పిరమిడ్ పెట్టించి వచ్చానండి. అయితే ఇచ్చాడు, మొత్తం మీద పర్మిషన్ ఇచ్చాడు నాకు. పెట్టండి మేడం చూద్దాం, అయితే మీరు అంత గట్టిగా చెప్పినప్పుడు మేము ఎందుకు యాక్సెప్ట్ చేయకపోవాలని చెప్పేసి నాకు పర్మిషన్ ఇచ్చాడండి. ఎక్కడ పెట్టుకుంటారు మేడం అని అడిగాడండి. అడిగితే నేను అన్నాను, మీరు చెప్పండి నన్ను ఎక్కడ పెట్టమంటారా అని అన్నానండి. అయితే ఎండాడిలో పెట్టండి, మొన్న ఎండాడిలో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, మీ రిజల్ట్ ఎంతవరకు వస్తుందో చూద్దామని చెప్పాడండి. ఎండాడిలో నేను ఓన్గా నా అంతా నేను ఓన్గా ఆటోలో వచ్చి అక్కడ పిరమిడ్ పెట్టించి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న వచ్చి మళ్ళీ వాటరింగ్ చేసి పిరమిడ్లు 3 పిరమిడ్లు పెట్టించానండి. అక్కడ డివైడర్ల మీద 3 పిరమిడ్లు పెట్టించిన తర్వాత అండి నిజంగా ఎక్సలెంట్. నేను ఈరోజు పిరమిడ్ ఎస్ఐతో సీఎల్తో ఓపెనింగ్ చేయించానండి. పెట్టించి మరి ఆసామసి వదిలేదు, ఆ చేతుల మీదగా నేను ఓపెన్ చేయించాను. ఓపెన్ చేశారు. మరుసటి రోజు తెల్లవారు నాకు 7 గంటలకు ఫోన్ వచ్చింది. మేడం అన్నారు, నాకు నిజంగా ఒళ్ళు జలదరింపోతుంది, చెప్పండి సారు అన్నాను. నాతో మాట్లాడడానికి 6 నెలలు నాతో ఆలోచించాడు ఆయన. అలాంటి ఆయన ఫోన్ చేస్తే నా ఒళ్ళంతా అదొక రకంగా వైబ్రేషన్ వచ్చినట్టు వచ్చి, సార్ చెప్పండి అన్నాను. అంటే మేడం రెండోసారి ఎక్కడ ప్లాన్ చేస్తారు అన్నాడు. నేను గొతుక్కుమన్నాను, ఇదేటండి ఒకసారి ఇవ్వడానికే మీరు ఎంత కంగారు పెట్టారు నన్ను, రెండోసారి అడుగుతాను దేనికి అంటే, రాత్రి ఒక వెహికల్ మీద ఒక అబ్బాయి వచ్చాడండి, మంచి యూత్, డైరెక్టర్గా లారీలోకి దూరిపోయాడు. లారీలోకి దూరిపోతే బండి చుత్తు అయిపోయింది, కానీ మనిషి మాత్రం బయటకు వచ్చాడండి. ఒక్క ప్రాణాన్ని నిజంగా మీరు కాపాడారు. అవతల లారీ వాడికి ఏం కాలేదు, అవతల వెహికల్ వాడికి ఏం కాలేదు, ఎక్సలెంట్ అండి, మీరు రెండోసారి ఎక్కడ పెడతారు చెప్పండి అంటే, నేను అప్పుడు ఏమనాలో తెలియక, ఏంటి మీరు నన్ను రకరకాల మాటలు మాట్లాడారు, దాని తాలూకా రిజల్ట్ మీకు వెంటనే వచ్చింది, కాబట్టి ఈసారి మీరేం చెప్తే నేను అదే చేస్తాను అన్నానండి. అంటే అయితే మేడం మీరు మధ్యపాలెం దగ్గర నుంచి ఆనందపురం వరకు మీకు పర్మిషన్ ఇస్తానండి, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నాడండి. అయితే నేను అన్నానండి, అయితే నాకెందుకో నా తాటు హనుమంత్ తోక దగ్గర పెడదామని ఉందండి అన్నాను. పెట్టండి మేడం అన్నారు. హనుమంత్ తోక దగ్గర పెడితే వాళ్ళు నాకు కోఆపరేట్ చేశారు. ఎలాగా, నాకు ఒక వెహికల్ ఇచ్చాడు, పోలీస్ వెహికల్ పక్కన పెట్టించాడు. పిరమిడ్లు అక్కడ మధ్యన కట్టుతుంటే మేస్త్రీలు చుట్టూ కడుతుంటే చుట్టూ మనకి ఇటు సెక్యూరిటీ ఇచ్చాడు. సెక్యూరిటీ ఇచ్చి మొత్తం 5 పిరమిడ్లు పెట్టించానండి అక్కడ హనుమంత్ తోక దగ్గర. సెక్యూరిటీ వస్తే నాకే ఏదోలాగా అయిపోయింది. సిగ్నల్ దగ్గర ఉంటుంది చూడండి, పోలీసులు కూర్చుంటారు, దాంట్లో కూర్చోబెట్టండి నన్ను. కూర్చోబెట్టి మేడం ఇక్కడే కూర్చోండి, మీరు నీడలో కూర్చోండి, అలా వర్క్ చేస్తుంటారు అని చెప్పి దాంట్లో కూర్చోబెట్టి నాకు సీఏలు ఎస్ఐలు చక్కగా కోఆపరేట్ చేశారు. చాలా గ్రేట్ వర్క్ చేశారు మేడం. చక్కగా డివైడర్ దగ్గర మీ మంచి ఆలోచన, ఇంటి పైన పిరమిడ్స్ కట్టడం, అంటే పబ్లిక్లో పిరమిడ్లు కట్టడం కాకుండా రోడ్ల మీద యాక్సిడెంట్స్ నివారించడానికి నిజంగా అది కొత్త ఆలోచన అండి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో, డివైడర్స్ ఉంటాయో అక్కడ చక్కగా గవర్నమెంట్ పర్మిషన్, అలాగే ఆ ఏరియాలో పోలీసులు పర్మిషన్ తీసుకుని చక్కగా డివైడర్స్ పెడితే కొంతవరకు ఆ పిరమిడ్ ఎనర్జీకి యాక్సిడెంట్స్ నివారించవచ్చు అంటారు. అక్కడైనా కూడా మళ్ళీ అదే జరిగిందండి. నేను పిరమిడ్లు పెట్టించి వచ్చిన మళ్ళీ అక్కడ కూడా సీఎల్తో ఎస్ఐలతో కొబ్బరికాయలు కొట్టించి నేను ఓపెనింగ్ చేయించాను. చేయించిన తర్వాత వెంటనే వచ్చిన తర్వాత మళ్ళీ 3 అమ్మాయిలు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనుకుంటానండి ఒకే వెహికల్ మీద వెళ్ళి, నాకు క్లియర్గా తెలియదు, తెల్లవారు 6 గంటకి స్పాట్లో పోయారండి. అక్కడ పిరమిడ్లు ఓపెనింగ్ అయిన మరుసటి రోజున అక్కడతో అక్కడ అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇంచుమించు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది పిరమిడ్లు పెట్టించి. ఇప్పుడు వచ్చి మా ఏరియాలో ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వలేదు. నన్ను చూస్తే ఎక్కడైనా మేడం చూడండి ఏదో ఒకటి అంటారు. అప్పుడు కరోనా వచ్చిందండి. నేను అక్కడ పిరమిడ్లు పెట్టించడము, పిరమిడ్లు పెట్టించేసిన వెంటనే కరోనా స్టార్ట్ అయ్యింది, బయటకు ఎవరు రానివ్వలేదు. కరోనా టైం అప్పుడు కూడా నేను వెళ్ళానండి ఆఫీస్కి వెళ్ళి, సారు పర్వాలేదు నేను ఎక్కడైనా చెయ్యాలని నాకు ఉంది, మీరు నాకు ఏమైనా కోఆపరేట్ చేయండి అంటే, మేడం కరోనా కదా, కరోనా టైం అప్పుడు ఎలా తిరిగేస్తుంది, మేము మాకు రాదండి, మేము మెడిటేటర్, మాకు కరోనా రాదు, మీరు పర్మిషన్ ఇచ్చి మాకు కోఆపరేట్ చేయండి చాలు అని అంటే, మేడం 2 రోజులు ఆగండి,
చేదురు ఈ కరోనా తగ్గనివ్వండి అన్నారు. ఈ కరోనా తగ్గనివ్వండి అంటే నాకు పర్మిషన్ ఇచ్చిన ఆయన రిటైర్ అయిపోయాడు. ఇప్పుడు మరి ఏమో చేద్దామని ఉంది, తపనైతే నాకు లోపల ఉంది. విషం చేయించుకుంటే మాత్రం చేయడానికి నేను రెడీ. చాలా మంచి వర్క్ చేస్తున్నారు మేడం. చక్కగా భూమి మీదకి మీరు ఏ పని మీద అయితే జన్మ తీసుకుని వచ్చారో అంతకంటే ఎక్కువగా చక్కగా ఇంకా భిన్నంగా పత్రి సార్ మనకి ఏదైతే ఇచ్చారో చైతన్యాన్ని అదే స్ఫూర్తితో ధ్యానం నేర్పించడం, ధ్యాన ప్రచారంతో పాటు ఇలా చక్కగా యాక్సిడెంట్స్ నివారించడం కానీ చాలా మంచి మీ థాట్ ఆలోచన బాగుంది మేడం. మీరు ఇంకేమైనా బుక్స్ కానీ ఏమైనా చదువుతూ ఉంటారా మేడం? ధ్యాన ప్రచారాలకు వెళ్తాను, శాఖాహార ర్యాలీలకు వెళ్తాను. ఎక్కడ ఎప్పుడు ఏ టైం అప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉందన్నా నాకు సోలు పడకే పోవాలా, నేను అక్కడ అటెండ్ అవుతాను. ప్రతి ఒక్క ధ్యానమా చక్రాలకి కూడా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వచ్చి ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది నాకు క్లోజ్ మంచి దోస్తులు అయిపోయారు. చాలామంది మన ఇంట్లో కూడా నేను ప్రతిసారి ఎప్పటికప్పుడు పిరమిడ్ ఉంది కదండి, ధ్యానం పెడుతుంటాను. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి మీ పిరమిడ్ లో ధ్యానం చేపిస్తానండి. చేపిస్తానండి. నిన్నలేదు మొన్న ఏం పౌర్ణమి అమావాస్య అక్కర్లేదండి, ఎప్పుడు అనుకుంటే అప్పుడే ప్రతిరోజు ఎవరికన్నా కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాను. డైలీగా ఒక్క మనిషికైనా సరే చెప్పకుండా ఊరుకోను, చెప్తాను. ధ్యానం గురించి చెప్తాను, ధ్యాన అనుభవాలు చెప్తాను. మన పిరమిడ్కి తీసుకెళ్తాను, పిరమిడ్ చూపిస్తాను. మొన్న ఆదివారం నాడు మన ఇంట్లో పెట్టాను అంటే ధ్యానం పెట్టాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సజ్జన సాంగత్యం జరిగింది. తర్వాత ఒక 50 మందితో నేను ధ్యానం చేయించాను. రోజు కనీసం ఎవరో ఒకరికి ధ్యానం చెప్పకుండా ఉండమండి, అది మనం వచ్చే పని. అది నిజంగా ఏమిచ్చినా మన గురువుగారి రుణం మనం ఎప్పుడూ తీర్చుకోలేము. ఎంతోమంది దుఃఖంతో ఉన్న వాళ్ళకి, బాధలతో ఉన్న వాళ్ళకి, కష్టాలతో ఉన్న వాళ్ళకి, అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి సారు మనకి మంచి మెసేజ్ ఇచ్చేసి వదిలేశారు. చూడండి, మీ సాధన మీరు చేసుకోండి, మీ ఆరోగ్యం మీరు పొందండి, మీరు ఆరోగ్యంగా ఉండండి అని మనకి ఇచ్చారు. మనం కాకుండా మనం చెప్పమన్నారు. మంచి మార్గం. తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రులైనా మనకి ఎంత చక్కగా ధ్యానాన్ని ఇస్తారో తెలియదు, కానీ మన గురువు గారు నిజంగా మంచి జ్ఞానాన్ని మనకి బోధించారు. దాన్ని పట్టుకొని మనం దూసుకొని పోతా ఉండడమే. ఇంకేం చెప్తాము, నిజంగా గురువు గారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. నేను నిజంగా పత్రి మేడం గారు మా ఇంటికి వచ్చి పిరమిడ్ ఓపెన్ చేశారు. ఓకే మేడం, ఇప్పుడు ప్రెసెంట్ సమాజానికి అలాగే ఇప్పుడు స్కూల్లో చదువుకునే పిల్లలకు కానీ పేరెంట్స్ చెప్తానండి, మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక మాటలో చెప్పండి. ఏం పిల్లలకి అంతేనండి, మనకి ఆ వయసు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఏం చేయాలంటారు? అదే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారంటే చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఈ ధ్యానాన్ని వాళ్ళకి అందించామనుకోండి, వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. వాళ్ళు కొంచెం 10 మందికి చెప్పే స్థాయిలోకి వస్తారు. భూమండలం అంతా బాగుపడుతుంది. మనం ఉన్నామంటే ఈ వయసుకు వచ్చినంత వరకు మనకు ఎవరు ఇవ్వలేదు ధ్యానం, అప్పుడు మనకు ఎవరు చెప్పలేదు, జ్ఞానాన్ని మనకు ఎవరు పంచలేదు. ఈరోజు మనం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకొని, ఎంతో డిప్రెషన్లో పోయిన తర్వాత మనం ధ్యానంలోకి వచ్చాము. ఈ ఏజ్లో వచ్చినా ఏదో చేసినంత చేస్తాము. అదే చిన్నపిల్లల నుంచి వచ్చారనుకోండి, మన ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గురువులు, పెద్ద మాస్టర్లు అవుతారు. భూమండలానికి అందరికి బోల్డ్ అంత జ్ఞానాన్ని పంచుతారు. నేటి బాలలే రేపటి పౌరులు. అక్కడి నుంచి మనం విత్తనాలు వేయాలి కదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి మనం విత్తనాలు వేసామనుకోండి, భూమండలం అంతా బాగుపడుతుంది. మనం ఒక అనకూడదు, కానీ నరుడుకు 4 కాలం 4 ఇంట్లో మొత్తం శాఖాహారమే తీసుకుంటారా మేడం? నేను నాది ధ్యానానికి అదేనండి. నేను మాడుగుల పిరమిడ్ ఉంది కదండి, మాడుగుల పిరమిడ్లో నేను ధ్యానము నేర్చుకున్నాను. శాఖాహారం గురించి శాఖాహార ర్యాలీలు చేస్తే ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఈరోజు అనిపించదు, ఈరోజు ర్యాలీ చేసిన తర్వాత రేపు అనిపించదు దీని తాలూకా రిజల్ట్. ఈరోజు మౌనం చేస్తే రేపు తెలుస్తుంది దాని తాలూకా రిజల్ట్. వెంటనే ఏది రాదు కదండి, మనం చేసుకుంటే వెళ్తే ఉంటే. చేసుకున్న వాళ్ళు గట్రా చేసుకున్నంత మహదేవా అని చెప్పినారు సార్. అదే జరుగుతుంది ఇప్పుడు. అనుకుంటాం 10 రోజులు బట్టి ధ్యానం చేస్తున్నా మాకు ఏ రోగాలు తగ్గలేదని అనుకుంటాం. అదేం కాదు, 10 రోజులు ధ్యానం చేసేస్తే రోగాలు తగ్గిపోవు. మన కర్మలు తొలగించుకోవాలి కదా. మన ఒంటి మీద ఉన్న కర్మలని మాత్రం వేసుకొని రోగం తగ్గిపోదు కదా. తగ్గిపోయినా మళ్ళీ మర్నాడు వస్తుంది. ఇదైతే రాదు, శాశ్వతంగా నివారణ అయిపోతుంది. నిజంగా ధ్యానం చాలా గొప్పదండి, చాలా గొప్పది. ధ్యానం చేసుకున్న వాళ్ళందరం చాలా అదృష్టవంతులమే. ధ్యానాన్ని వదలకుండా కంటిన్యూ చేసుకోవడం. ఓకే అమ్మా, చక్కగా మీ అద్భుతమైన విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి ఎంతో అద్భుతమైన మెసేజ్ని ఇచ్చారు. చక్కగా ధ్యానంతో పాటు అందరూ వెళ్ళే స్టైల్లో కాకుండా మీరంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు పొందిన మహిళగా చిరస్థాయిగా ఇలాగే మీరు మరిన్ని సెంటర్లు ఇలాంటి పిరమిడ్స్ ఎన్నో కట్టాలి. ఎంతో మందికి ధ్యాన ప్రచారం, శాకాహారం చేయాలి. మీ ద్వారా ఎంతో మంది శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేల కృతజ్ఞతలు అండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.